హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడే లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది. సో లెన్స్కార్ట్ ఐపీఓకి సంబంధించి. సో ఆ ఐపీఓ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఆ విషయాలు వివరంగా చూద్దాం వీడియోలో. అలాగే మన స్టాక్ మార్కెట్ బుల్ జార్జిరెడ్డి బుల్లెట్ ఎక్కింది కదా. సో మనం ఊహించినట్లే శరవేగంగా మార్కెట్ పైకి వెళ్తూ ఉంది. మరి దాని పరిస్థితి ఏంటి? సో త్వరలో ఆల్ టైమ్ హైని ఛేదిస్తుందా లేదా, ఆ విషయాలు చూద్దాం. కొటక్ మహీంద్రాకి సంబంధించిన రేటింగ్ అప్డేట్ చూద్దాం. సో ఎస్బీఐ కార్డ్స్కి సంబంధించిన రేటింగ్ అప్డేట్ చూద్దాం. అలాగే ఈ జ్యువెలరీ కంపెనీ యొక్క సేల్స్ దీవాళీకి అదరగొట్టాయి. సో ఎందుకలే అంతలా బ్లాస్ట్ అయ్యాయి, ఆ అప్డేట్ ఏంటి, సో ఆ విషయాలు చూద్దాం. అలాగే హ్యాట్స్ అండ్ ఆగ్రో, సో మనం తింటాం కదా హ్యాట్స్ అండ్ కర్డ్. సో హ్యాట్స్ అండ్ ఆగ్రో యొక్క Q2 అప్డేటు, ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి మనసి, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేద్దాం. అలాగే ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను, మీకు పనికి వస్తుంది. చూడండి మనసి, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాం. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే సో ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనం అనుకున్నాం దీవాళీకి సంబంధించిన ర్యాలీ అనేది జరిగింది. అలాగే Q2 అప్డేట్స్ కూడా సో మోస్తరుగా స్టడీగానే వచ్చాయి. ఎక్స్ట్రాడినరీ అని మనం చెప్పలేం, కానీ బాగానే వచ్చాయి. కాబట్టి సో దానితో ఏంటంటే అప్ ట్రెండ్కి ఊపందుకుంది. దీవాళీ సెంటిమెంట్తో ఏంటంటే దలాల్ స్ట్రీట్ దద్దరిల్లిపోయింది. సో మనందరికీ తెలిసిందే. అయితే సో స్టాక్ మార్కెట్ ఎప్పుడు కంటిన్యూగా ర్యాలీ అవ్వదు కదా. సో దీవాళీ తర్వాత ఏంటంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్, కానీ అది ప్రాఫిట్ బుకింగే కానీ డౌన్ ట్రెండ్ కాదు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కామెంట్స్లో ఎస్టర్డే నేను చూశాను, చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్ అయిన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో సో ఏమని అడిగారంటే కామెంటు, సో డౌన్ ట్రెండా లేకపోతే నార్మల్గా ప్రాఫిట్ బుకింగ్గా ఎలా తెలుసుకోవాలి అని. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్యాండిల్ పడే విధానం వేరే ఉంటుంది డౌన్ ట్రెండ్ అయితే. దట్టు ఏంటంటే సో వ్యాలిడ్గా, అంటే ఒక డేటాని డిస్టర్బ్ చేసేలాగా, ఎర్నింగ్స్ని ఇంపాక్ట్ చేసేలాగా, సో ఒక కామన్ బ్యాడ్ న్యూస్ కూడా మనకి చక్కర్లు కొడుతుంది. అఫ్కోర్స్ మనం ఎప్పుడు కూడా క్యాండిల్ని ముందు ఐడెంటిఫై చేస్తాం, దాని తర్వాత న్యూస్ వస్తుంది. కానీ ఫాల్స్కి తగ్గట్టుగా మీకు వ్యాలిడ్ నెగిటివ్ న్యూస్ కనిపించాలి. ఆర్బీఐ నుంచి రేట్ హైక్ లాంటిది కానీ, లేకపోతే సో మనకి ఎర్నింగ్లో ఏమైనా డీవియేషన్ కానీ, జీడిపి నెంబర్స్లో తేడా కానీ, ఇన్ఫ్లేషన్ వర్రీస్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చే షాక్ కానీ, సర్ప్రైజులు కానీ, ఇట్లా థింగ్స్ ఏంటంటే ఇట్లాంటి వాటి వల్ల మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది తప్ప సో నార్మల్గా ట్రంప్ పరిచారనో ఇంకోటనో జనరల్గా థింగ్స్కో, గ్లోబల్ క్యూస్ బాగోలేదని టెంపరీగా పడే డిప్సో, ఈ అయితే యుఎస్ చైనాకు ఇష్యూ వల్ల పడే ఈ థింగ్స్ అన్నీ కూడా, అట్లాంటివన్నీ కూడా టెంపరీ థింగ్స్. మన ఎర్నింగ్ని ఇంపాక్ట్ చేసేది, మన జీడిపిని ఇంపాక్ట్ చేసేవి అవి పర్మనెంట్ అనమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి టెంపరీ డిప్పే ఓవరాల్గా మార్కెట్ పైకే వెళ్తుంది అని అనుకున్నాం. సో అది మీకు ఆల్రెడీ వాళ్ళ స్పష్టంగా అర్థమై ఉంటుంది. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ రీసెంట్ హై, ఈ క్యాండిల్ యొక్క హై దాటినప్పుడు ఏంటంటే కాస్త నిమ్మలంగా వెళ్తుంది, అంటే నిదానంగా వెళ్తుంది అనమాట. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఓవరాల్గా డైరెక్షన్ ఏంటిది? పాజిటివ్. కాబట్టి బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. సో మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది అప్ ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మనం నేల చూపులు చూడకూడదు, అంటే ఏంటంటే డౌన్ సైడ్ థింక్ చేయకూడదు అనమాట. సో అది కాబట్టి ఫర్దర్గా ఏంటంటే సో ఆల్ టైమ్ హైని ఛేదించబోతుంది మార్కెట్. సూనర్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు సీ రికార్డ్ హై ఇన్ దలాల్ స్ట్రీట్ అని చెప్తాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ అంతా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వివరాల్లోకి వెళ్దాం. సో మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో న్యూస్ అప్డేట్స్లోకి అలాగే లెన్స్కార్ట్ గురించి చూద్దాం పదండి. చూడండి, మనకి లెన్స్కార్ట్ సొల్యూషన్స్ ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీక్ రావచ్చు అని చెప్పి లాస్ట్ నైట్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో వచ్చేసిందనమాట. సో చూడండి, ఎవరైనా కానీ ఐపీఓలోకి ఎందుకు వస్తారు? సో మనీ కోసం వస్తారు, అంతే కదా. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. సో ఎందుకు వస్తారంటే మనీ కోసం వస్తారు. అయితే ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఏం చూడాలంటే ఆ మనీతో వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. సో ఎందుకంటే ఫండ్ రైజ్ చేయబోతున్నారు. సో ఆ మనీని వాళ్ళు ఏం చేయబోతున్నారు అని మనం చూస్తే కనుక వాళ్ళు చెప్తున్న థింగ్ ఏంటంటే, చూడండి, న్యూ కోకో స్టోర్స్, అలాగే లీజ్ రెంట్ ఫర్ కోకో స్టోర్స్, అలాగే టెక్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రా, సో అలాగే బ్రాండ్ మార్కెటింగ్. సో దీనికి ఇలా ఖర్చు పెడతారు. అరౌండ్ ఏంటంటే 2000 crores దాకా ఏంటంటే వాళ్ళు సో ఐపీఓ ద్వారా మనీని కలెక్ట్ చేయబోతున్నారు
చూడండి సార్, లెన్స్ కార్డ్ సొల్యూషన్స్ ఐపీఓ యొక్క డీటెయిల్స్ చూస్తే చూడండి, గ్లోబల్గా 2723 స్టోర్స్ ఉన్నాయి, ఇండియాలో 2000 అరౌండ్, అలాగే ఓవర్సీస్లో 656 అనమాట. సో అయితే ఫ్రాంచైజ్డ్ స్టోర్స్ ఇన్ ఇండియా 310, అలాగే ఓన్ అయితే కనుక 1757 ఉన్నాయి అనమాట. సో అలాగే ఇక్కడ మీరు చూడండి టోటల్ ఇన్కమ్ ఎలా ఉంది, ప్యాడ్ చూడండి గ్రో అవుతా వస్తుంది, సో నెట్వర్త్ ఎలా ఉంది, అలాగే టోటల్ బారోయింగ్ ఎలా ఉంది అనేది ఇక్కడ చూడొచ్చు. ఫినాన్స్ థింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అలాగే సో మనకి డిమార్ట్ ఫౌండర్ అయిన సో రాధాకిషన్ దమాని గారు కూడా ఏంటంటే 90 crores దాకా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి సో అలాగే లెన్స్ కార్ట్ సొల్యూషన్స్ ఇప్పుడు జనరేషన్కి లెన్సులు ఎంత ఇంపార్టెంటో ఈ మొబైల్ ఫోన్ల వల్ల, టీవీల వల్ల ఈ కమింగ్ 10 అంటే ఈ అప్కమింగ్ డెకేడ్ 2 decades చూసుకోండి, డెఫినెట్గా గ్రోయింగ్ సెక్టార్ ఇది, అందులో డౌటే లేదు. సో కాకపోతే ఏంటంటే ఆ విషయం అందరికీ తెలుసు. సో కాబట్టి సో ఒకసారి చూడండి, లాట్ సైజ్ 37 shares అనమాట. మీరు ఎన్ని లాట్లు కావాలంటే అన్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇష్యూ ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 380 to 402 per share. అంటే సో మనకి ఖచ్చితంగా అలాట్మెంట్ కావాలి అంటే 402కి అప్లై చేసుకుంటాం కదా, కాబట్టి ప్రైస్ రేంజ్ అదనమాట. సో అట్లాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది క్రేజీ ఐపీఓ, అందులో డౌటే లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ ఏంటంటే అదొక్కటే ఏంటంటే వర్రీ. సో 224 అరౌండ్ ప్రైస్ టు ఎర్నింగ్ ఉందన్నమాట. అంటే ఏంటంటే మార్కెట్లో మంచి వాల్యుయేషన్స్తో వచ్చి కోడ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని చెప్పాను. సో కాన్స్ ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్స్, ప్రోస్ ఏంటంటే ఈ సెక్టార్కి కమింగ్ డెకేడ్ ఉండే డిమాండ్, అలాగే వీళ్ళు చేస్తున్న బిజినెస్, అలాగే ఆ మనీతో అంటే ఐపీఓ మనీతో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చేయబోతున్నారు అనే ప్లాన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి సో చూడండి ప్రోసు కాన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. అట్లాగే ఏంటంటే సో నేను ఈ ప్రోసు కాన్స్ చూసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. అలాగే ఎప్పుడైనా సరే ఐపీఓ అప్లై చేసుకునేటప్పుడు ఒక్క డీమ్యాట్ అకౌంట్ మీ పేరున ఉన్న డీమ్యాట్ అకౌంట్తో అవ్వదు. మీకు 10 డీమ్యాట్ అకౌంట్లు ఉన్నా కూడా పాన్ నెంబర్ ఒకటే కదా, అందువల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఫ్రెండ్స్కి వాళ్ళకి డీమ్యాట్ అకౌంట్లో రెఫర్ చేసామనుకోండి, ఐపీఓలు అప్పుడు ఏంటంటే అందరు డీమ్యాట్ అకౌంట్ నుంచి మీరు అప్లై చేస్తే, ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే సో అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అది. కాబట్టి మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా రిఫర్ చేయాలనుకున్నా సో ఇక్కడ ఏంజల్ జెరోదా ఇచ్చాను. యాప్ ఇంటర్ఫేస్ అంతా కూడా బాగుంటాయి, సో బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సో అలాగే పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. సో అలాగే మీరు జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, అలాగే ఎస్బీఐ కార్డ్స్ గురించి నోవామా వాళ్ళు సో డౌన్గ్రేడ్ చేస్తా ఎస్బీఐ కార్డ్స్ని హోల్డ్ అని చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్గా 10.25 ఇచ్చారనమాట. సో చూడండి వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అప్డేట్ కాకుండా వాళ్ళ గ్రోత్ గురించి, రీటైల్ స్పెండ్స్ ఎలా ఉన్నాయి, రిసీవబుల్స్ ఎలా ఉన్నాయి, రిమైనింగ్ థింగ్స్, క్రెడిట్ కాస్ట్ ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఇస్తున్నారు. ఇలాంటి పాయింటర్స్ మనం చదవాలి అని చెప్పి చెప్తాను. చూడండి అలాగే హ్యాట్సన్ అగ్రో, నేనైతే హ్యాట్సన్ కార్డ్ అంటాను. ఆరోగ్య మిల్క్ తెలుసు కదా, ఆరోగ్య మిల్క్ హ్యాట్సన్ రెండు ఒకటే. చూడండి సార్, రెవెన్యూ 17% గ్రో అయింది Q2లో. అలాగే ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 70% గ్రో అయింది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో మనం ఈ ప్యాకింగ్ పాలు ఇవన్నీ కూడా ఎక్కువైనాయి. అలాగే ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, చాణక్య స్టాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను హ్యాట్సన్ గురించి. చూడండి గ్రోత్ కనిపిస్తూ ఉంది, ఇప్పుడిప్పుడే షాపులు పెరుగుతూ ఉన్నాయి, అలాగే బిజినెస్ కనిపిస్తూ ఉంది. చూడండి మన స్టేట్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది, కానీ ఆల్రెడీ ఇది పాపులరే కదా. సో కాబట్టి ఆ విషయం చూడమని చెప్పి చెప్పానమాట. సో ఒకసారి చూడండి, ఎప్పుడైనా కానీ ట్రంప్ ఏదో అన్నాడు నిఫ్టీ పడిపోయింది, సో ఇంకో స్టేట్మెంట్ అయింది నిఫ్టీ ఎక్కడికి పోయింది అక్కడికి పోయింది, పోర్ట్ఫోలియో పెరగలేదు, అది కాదు కావాల్సింది. మంచి క్వాలిటీ స్టాక్స్ ఏంటి, మనం పిక్ చేస్తున్న కంపెనీ యొక్క రెవెన్యూ కమింగ్ 10 yearsలో ఎక్కడికి వెళ్ళబోతుంది, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, మన గవర్నమెంట్ స్పెండింగ్ ఎటువైపు ఉంది. సో అలాగే మనం పిక్ చేద్దాం అనుకున్న కంపెనీకి కాంపిటేటర్స్ ఎవరు అడ్డొస్తున్నారు, వాళ్ళని ఎలా వీళ్ళు డీల్ చేస్తున్నారు, తట్టుకొని మార్కెట్ ఎలా సస్టైన్ అవుతుంది. సో ఇట్లాంటివి మనం చూడాలి అని చెప్పి చెప్తాను. ఇవాళ సేల్స్ అప్డేటు. సో పిఎన్ గ్యాడ్గిల్ జ్యువెలర్స్ వీళ్ళ సేల్స్ చూడండి, రికార్డ్ సేల్స్ అనమాట. ఫెస్టివ్లో 74% ఇయర్-on-yearగా నిలబడి 606 crore నిలబడింది అనమాట. అలాగే చూడండి ధనత్రయోదశి సేల్స్ అనమాట 105% ఇయర్-on-year పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చూడండి మంచి సడన్గా ఏంటంటే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. డైమండ్ సిల్వర్ వాల్యూమ్స్ కూడా సో రికార్డ్ హెల్తీ గ్రోత్ అనమాట. 47%, 17% చూడండి. అలాగే కోటక్ మహీంద్రాకి సంబంధించి మోర్గన్ స్టాన్లీ వాళ్ళు టార్గెట్ ప్రైస్గా ఏంటంటే 2600 ఇచ్చారు. సో ఓవర్ వెయిట్ ఇస్తున్నారనమాట. సో నిన్న రిజల్ట్స్ మాడుకున్నాం కదా, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అలాగే లోన్ గ్రోత్ స్ట్రాంగ్ అట్ 15%.
సో ఇట్లాంటి పాయింట్స్ అని చెప్తున్నారు. అలాగే ఎన్పిఎస్ తగ్గాయి, ఎసెట్ క్వాలిటీ పెరిగింది. ఇవన్నీ చూసి ఏంటంటే వాళ్ళు టార్గెట్ ప్రైస్ని పెంచి ఓవర్ వెయిట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓవర్ వెయిట్ ఇస్తున్నారంటే ఏంటంటే అర్థం, ఆ కంపెనీ ఆ సెక్టార్లో వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని అర్థం అనమాట, కంపేర్ విత్ రిమైనింగ్ పీర్ కంపెనీస్. అది లేదా నిఫ్టీతో కంపేర్ చేస్తే ఇది మంచిగా రేజ్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఓవర్ వెయిట్ ఇస్తుంటారు కొంతమంది. కాబట్టి ఇలాంటి పాయింట్లు మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే మంచి అప్ ట్రెండ్లోనే ఉంది. సేమ్ థింగ్ కదా, ప్రాఫిట్ బుకింగ్. సో మళ్ళీ ఏంటంటే ర్యాలీ స్టార్ట్ అయింది. సోనర్ ఏంటంటే రీసెంట్ హైని దాటే అవకాశాలు ఉన్నాయి. చూడండి, మనం ఎన్ని చెప్పుకున్నా మార్కెట్లో ఏదైనా డైనమిక్గా బ్యాడ్ న్యూస్ వస్తే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను నేను లైవ్లో ఉంటే, లేదా ఈవినింగ్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ట్రెండ్లో ఏదైనా చేంజ్ ఉన్నా చెప్తాను. సో ట్రెండ్ చేంజ్ అవునంత వరకు బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే చూడాలి. మధ్యలో 1-2 డేస్ డిప్ వచ్చినా కూడా మనం భయపడకూడదు అనమాట. సో అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ మనకి థింగ్. ఈరోజు వీడియో నైట్ కుదిరితే చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మరిన్ని అప్డేట్స్ ఏదైనా ఉంటే కనుక అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో అందాక సెలవు. మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.